అలాగే కమింగ్ టు షణ్ముఖ్ జశ్వంత్, తను మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, మీకన్నా ఒక 3 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినట్టు 2011 టైంలో వైవా వచ్చిన 2011 అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు నేను తెలుసా మీకు, లేదంటే ఈ వెబ్ సిరీస్తో పరిచయం? తను నాకు తెలుసు, తనకు నేను తెలియదు. తనకు మీరు తెలియదు. ఎలా ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీ బ్రో. అసలు తను బాగా క్లోజ్ అయ్యాడు నాకు, షన్ను చాలా బాగా క్లోజ్ అయ్యాడు నాకు. నేనే ఎక్స్పెక్ట్ నాకు భయం వేసేది మాట్లాడడానికి కానీ, బట్ బాగా రిసీవ్ చేసుకున్నాడు. తను కూడా ఏంటంటే ఎక్కడ తగ్గించుకొని నన్ను బాగా సపోర్ట్ చేశాడు. నన్ను స్వామి గారు ఎక్కడ తగ్గనవ్వలేదు, నన్ను వెళ్ళలేదు, బాగా ఎంకరేజ్ చేశాడు. బ్రో ఈక్వల్ టు షణ్ముఖ్ మీకు అంటే నా ట్రాక్ నన్ను బాగా ప్లే చేయనిచ్చాడు మొత్తం. ఎక్కడ తను తగ్గనివ్వకుండా స్వామి గారు బాగుంది, బాగా చేయాలని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్తున్నట్టు తనకు ఆల్రెడీ సక్సెస్ హీ ప్రూవ్డ్, అని కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. దీంట్లో ఎవరికైనా మంచి నేమ్ వచ్చింది అంటే ఫస్ట్ మీ పేరు వస్తుంది, తర్వాత మౌనిక గారి పేరు, తర్వాత జొమాటో క్యారెక్టర్ చేసిన, వర్జిన్ క్యారెక్టర్ చేసిన, ఇట్లా చెప్పుకుంటే వెళ్ళాలి. కానీ షణ్ముఖ్ గురించి ఎవరు మాట్లాడదు, అయిపోయింది. సాఫ్ట్వేర్ డెవలపర్తో ప్రూవ్డ్, తర్వాత ఎన్ని చేసినా కూడా షణ్ముఖ్ జశ్వంత్ ఆ బెంచ్ మార్క్ సెట్ చేశాడు అక్కడ. సో అని అందుకే అంటున్నది మీకు మంచి నేమ్ తీసుకొచ్చింది వెబ్ సిరీస్ అని. ఎలా హెల్ప్ చేసేవాడు మీకు క్యారెక్టర్? బాగా సపోర్ట్ చేస్తున్నాడు బ్రో. ఇప్పుడు అంటే మన రీల్లో చూసినట్టే నా ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, బయట కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం యాక్చువల్లీ ఈ సిరీస్ ద్వారా. ముందు నుంచి అంత ఎలా పరిచయంలో తెలిసేది కాదు. సూర్య వాళ్ళు మనోడు క్లోజ్ అయ్యాడు బాగా నాకు. ఎలా ఉంటాడు? ఆల్రెడీ సక్సెస్ అయ్యే యాటిట్యూడ్ ఉంటుంది. ఉండదు బ్రో, బయట విన్నా నేను. అదే ఉంటుంది బ్రో, జనాలకి ఇదే ప్రాబ్లమ్. అంటే మాట్లాడకుండా మనం డిసైడ్ అయిపోతారు ఒక మనిషి గురించి. లేదు బ్రో, తను చాలా స్వీట్ పర్సన్ బ్రో, చాలా స్వీట్, సైలెంట్ గా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, మంచి తెలియదు ఎవరికి, చాలా ఇన్నోసెంట్ అని విన్నాను. సైలెంట్ గా ఉంటాడు బ్రో, ఏం మాట్లాడు పాపం, చాలా చక్కగా ఎవరైనా అడిగితే సమాధానం చెప్తాడు. మన వాళ్ళకి ఏం తెలియదు అనమాట. చెప్పాను కదా, మాట్లాడుకుంటే డిసైడ్ చేయడం మన వాళ్ళకి అలవాటు జనరల్, అది మన దగ్గర ఉండదు. చాలా బాగా మాట్లాడతాడు. అలాగే మీ సూర్య వెబ్ సిరీస్కి చాలా అడ్డంకులు వచ్చి రిలీజ్కి లేట్ అవ్వడం కానీ, తర్వాత ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే షణ్ముఖ్ జశ్వంత్ రీసెంట్గా ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ఆయన ఎలా ఉండేవాడు, మీరు పక్కన ఉండే ఫ్రెండ్స్గా మీరు ఎలా సపోర్ట్ చేశారు? అది పిచ్చ లైట్ బ్రో. ఏం జరిగింది ఎవరికి తెలియదు, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఆ విషయం. అంటే కళ్ళతో మనం చూడలేదుగా, ఎవరం చూడలేదు. ఇప్పుడు చూసిన అక్కడ స్పాట్లో ఉన్న 4-5 చూసారేమో, కానీ మన ఎవరు ఎవరికీ తెలియదు అనుకోవడానికి ఎల్లరికీ తప్పు అది. ఎందుకంటే చూడకుండా మనం దేని గురించి డిసైడ్ చేయలేము మనం. సో నేను ఆ విషయంలో నేను తప్పు అంటాను, నేను ఎందుకు మాట్లాడలేము మనం. సో తను ఎప్పుడు ఏంటంటే నిజంగా పొరపాటుని ఒక ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సన్ అయితే సూసైడ్ చేసుకుంటాడు బ్రో. ఎగ్జాక్ట్లీ, అంటే అంత వైరల్ అయింది. అంత వైరల్ అయింది బ్రో, ఎందుకంటే నిజంగా సూసైడ్ చేసుకుంటాడు బ్రో. అలా జరిగితే, అలాంటి సిచ్యువేషన్ జరిగితే. బట్ చన్న అలా చేసుకోలేదు బ్రో, తనకు మంచి కెరీర్ ఉంది. తను చేసిన తప్పని నేను అనట్లేదు, తప్పేం జరగలేదు. అక్కడ ఏం జరిగింది తెలియకుండా మనం తప్పని ఎట్లా అనేస్తాం, అనలేం కదా. అది నేను తప్పు అంటున్నాను, నేను అలా అనుకోవడం తప్పు అంటున్నాను నేను. తను ఏం పట్టించుకోలేదు బ్రో, తను ఈజీగా గెట్ ఆన్ అయిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ ఈజీగా సూర్య షూటింగ్ ఎరగదీశాడు తర్వాత వచ్చి మొత్తం అంతా. ఎవ్రీ ఎపిసోడ్ తను ఎక్కడ తగ్గకుండా క్యారెక్టర్ మొత్తం ప్లే చేశాడు, బాగా ప్లే చేశాడు. చిన్న అవుతుంటారు బ్రో, లైఫ్ దిష్టి అంటారు వాటిని, నేను దిష్టి అలా పోయిందంటారు. ఓకే, అంటే ఆ టైంలో ఎలా ఉండేవాడు? షూటింగ్స్లో మంచి యాక్టివ్గానే ఉండేవాడు, వీటి గురించి ఇప్పుడు ప్రొఫెషన్ని ఆ పర్సనల్ ఎప్పుడు కలిపేవాడు కాదు బ్రో. అప్పుడు ఎప్పుడు కలపడతాను, పర్సనల్ ప్రొఫెషన్ బ్రో. చెప్పాను కదా బ్రో, అక్కడ ఏం జరగలేదు బ్రో, అనుకోవడానికే తప్పితే ఏం ఉండదు అక్కడ, ఏమీ జరగలేదు అక్కడ, నథింగ్. ఒక గాడ్ ఫాదర్ ఉన్న ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిన ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది ఈ వే రావడానికి. వితిన్ 1 or 2 ఇయర్స్లో మనం సక్సెస్ అయిపోవచ్చు. అంటే మీరు 2014లో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, దీన్నే కెరియర్గా అనుకుంటున్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరికింది? అంటే గవర్నమెంట్ జాబ్ లాంటి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఈ కెరియర్ని తీసుకుని దీనిలో సక్సెస్ అవుతామో ఫెయిల్యూర్ అవుతామో తెలియదు. సో ఫ్యామిలీ నుంచి ఎలా ఉండేది? మీకు ప్రెజర్స్ ఏమైనా ఉండేయా, లేదంటే వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళ? అమ్మ నాన్న దగ్గర నుంచి నాకు ఎప్పుడు ప్రెజర్ లేదు ధనుష్, ఎప్పుడు నాకు వాళ్ళ దగ్గర నుంచి నథింగ్. ఏదన్నా ఏంటంటే నీకు నచ్చిందే చెయ్యి, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే మనకి ఇండస్ట్రీ ఏం తెలియదు. సో మనం దానికి కొత్త, వెనకాల ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, కొంచెం చూసుకో. ఎందుకంటే మళ్ళీ ఏజ్ ఎక్కువైనా కూడా ఒక యంగ్స్టర్ ప్రాబ్లం అవుతుంది, తర్వాత ఫ్యూచర్లో ఏం చేయాలో తెలియదు, ఇబ్బంది అవుతుంది. సో అంటే నాకు ఆ టైంలో కూడా క్లారిటీ లేదనమాట. 2014-15 ఆ టైం మెల్లగా క్లారిటీ వచ్చింది నాకు. సో నేను ఈజీగా అంటే ఈ ఇండస్ట్రీలో నేను గెట్ ఆన్ అయిపోతాను ఈజీగా, అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నమ్మకం నాకు మెల్లగా వచ్చింది. అమ్మ నాన్న పాప ఎప్పుడు భయపడలేదు, ఫోన్ చేసినా కూడా ఎప్పుడు నాకు, మా అమ్మ అయితే నువ్వు అత్తింటే బాగుంటుంది, తెల్లకి కనిపిస్తావు, నాన్న అయితే ఆ డైరెక్టర్ని కలిసి ఈ డైరెక్టర్ని కలిసి ఇప్పుడు ఎంకరేజ్ చేసేవారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి నాకు ఆ డిస్కరేజ్మెంట్ ఎప్పుడు రాలేదు నాకు. సో దే కీప్ ఆన్ ఎంకరేజింగ్ మీ. ఎప్పుడెప్పుడు నేను ఎప్పుడు డల్గా ఉన్నా కూడా నన్ను పుష్ చేసి, పెద్ద వాళ్ళకి బోలంత టైం పట్టిందిరా, నువ్వెంత పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ట్రై చేయి, వస్తుంది అవకాశం అని అమ్మ ఇప్పుడు అలా పుష్ చేస్తుండేది. నాన్న అంతే, ఏం బాధపడకు, నీకు డబ్బులు వెనకాల నేను ఇస్తాను, నువ్వేం డబ్బుల గురించి టెన్షన్ పడకు. ఈ రోజు కూడా పాపం నాన్న చూసుకున్నాడు అనమాట, అసలు ఏమి నాకు ఎలాంటి లోటు లేదు. సో ఈరోజు నాకు అంత కొంత తినడానికైనా డబ్బులు వస్తున్నా కూడా, బట్ ఈ రోజు కూడా నాన్న నీకు డబ్బులు వెనకాల నేను ఇస్తాను, నో ప్రాబ్లం, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఫుడ్ బాగా తిను, జాగ్రత్తగా ఉండు, అందరినీ కలుస్తూ ఉండు, అందరితో కాంటాక్ట్లు బాగా మెయింటైన్ చేయి, అందరి దగ్గర డిసిప్లిన్గా ఉండు. సో
ఫ్యామిలీ దగ్గర నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది, నో ప్రాబ్లం. ఇంకా ఫైనాన్షియల్గా ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఈ 6-7 years? లేదు బ్రో, ఇప్పుడు నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి ఆ మాట నేను చెప్పను. అబ్బా నేను చాలా కష్టాలు పడ్డానండి ఇండస్ట్రీకి వచ్చాను అయ్యి నేను చెప్పను బ్రో. అంటే ఎవరు రానివ్వలేదు బ్రో, ఆ స్ట్రగుల్ అనే మాట నా దగ్గర వరకు ఎవరు రానివ్వలేదు. అంటే నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్లు కానీ, లేకపోతే మా అమ్మ నాన్న కానీ, లేకపోతే ఇప్పుడు నా వైఫ్ కానీ, లేకపోతే అత్తమామలు కానీ, వీళ్ళు ఎవరు స్ట్రగుల్ అనేది ఆ మాట నా దగ్గర వరకు రానివ్వలేదు. అందరూ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు నాకు రెగ్యులర్గా ఛాన్స్ ఇస్తానే ఉన్నారు, ఏ రోజు నన్ను మర్చిపోలేదు బ్రో. సో అందరికీ థ్యాంక్ యూ. ఎవరికి ఇప్పుడు దాకా ఎవరు నన్ను మర్చిపోలేదు, నన్ను అందరూ ఏదో విధంగా నన్ను గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు నాకు ఛాన్స్ ఇస్తానే ఉన్నారు నాకు. అంటే నేను ఎట్లా అడుగుతున్నా అంటే ఇప్పుడు మీరు 2014లో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తే అక్టోబర్ టైంలో, ఇప్పుడు 2021లో మీకు సక్సెస్ అనేది ఒక పర్ఫెక్ట్ సక్సెస్ అనేది మీకు వచ్చింది. సో ఇన్ని ఇయర్స్లో సరైన సక్సెస్ రాలేదు కాబట్టి ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్లో అయినా ఎందుకు మనకి ఇది అవసరం, వెళ్ళిపోదాం కదా, మన జాబ్ మనం చేసుకుందాం కదా, అంటే దీని ఫస్ట్ నుంచి మనం కెరీర్గా అనుకోలేదు కదా, ఏదో ఫ్లోలో వచ్చింది, ఫ్లోలో పోయింది అనుకుందాం, అట్లా ఏమన్నా అనుకున్నారా? లేదు బ్రో, అంటే నేను చెప్పాను కదా ఇందాక, అది సేమ్ ఆన్సర్ యాక్చువల్లీ. చిన్నప్పుడు నేను ఎప్పుడు నేను అది అనుకోలేదు కదా, అంటే నేను ఇది చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను సినిమాకి వచ్చిన తర్వాతే నాకు అనిపించింది, అంటే నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ ఇదే. సో నా టాలెంట్ నేను నమ్ముకొని ఇందులో ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నమ్మిన ఫీల్డ్ ఇదే. సో ఎప్పుడు నాకు ఆ థాట్ రాలేదు, వెనక్కి వెళ్ళిపోదాంలే అనే థాట్ రాలేదు. ఎప్పుడు ఏంటంటే లైఫ్ న్యూట్రల్గా ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేతిలో ఆపర్చునిటీస్ ఉండేవి, ఆ బ్రేక్ పాయింట్ అనేది లేదన్నమాట. ప్రతి మనిషికి ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది, ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అనేది ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది. నాకేంటంటే సూర్య తర్వాత అది వచ్చింది. ఓకే, సూర్య గురించి వద్దాం లాస్ట్లో. సో 2014లో మీ కెరీర్ స్టార్ట్ చేసిందో 2015లో మీ మ్యారేజ్ అనేది మీ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా? అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది అంటే చాలామందికి దొరకదు ఆపర్చునిటీ. ఒక పెద్ద డైరెక్టర్, ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్, వాళ్ళ కూతుర్ని మ్యారేజ్ చేసుకోవడం, అసలు ఆ స్టోరీ చుట్టూ కూడా పెద్ద ఏదో క్లైమాక్స్ ఒక ఏదో జరిగినాయి అని చెప్పి విన్నాను. అసలు దాని గురించి అంటే అంత పెద్ద సస్పెన్స్ ఏం లేవు బ్రో. 2015లో తను నేను చూశాను, జిమ్లో చూశాను. మనంతా జిమ్ పరిచయం, మనది జిమ్లో స్టోరీ అనేది. తను చూశాను ఒక 3 months వరకు. తను ఎవరో నాకు తెలియదు అసలు. నాకు వాళ్ళ నాన్నగారు ఇలాగా డైరెక్టర్ కే విజయభాస్కర్ అని చెప్పి నాకు ఏమీ తెలియదు అసలు. అంటే ఎప్పుడు డిస్కస్ చేయలేదన్న ఇప్పుడు అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నా అడగం కదా, ఏ అబ్బాయి అడగాడు జనరల్లీ. ప్రేమించేస్తాడు ముందు ఆటోమేటిక్గా, అమ్మాయి హుషారుగా ఉందని చెప్పి నాకు తన మీద అలాగా ఇలా ఇంప్రెషన్ రావడం, తను లవ్ చేద్దాం ఫిక్స్ అవ్వడం ఇలానే జరిగింది. 3 నెలలు బాగానే ఉంది. తర్వాత 3 నెలల తర్వాత తను అడిగింది మా నాన్నగారు ఎవరో తెలుసు అని చెప్పి. ఎవరని మనం కొంచెం ఎక్స్ట్రాలు కదా మరి, ఎవరని అడిగాడు. విజయభాస్కర్. ఏ విజయభాస్కర్ అన్నాను, డైరెక్టర్ కే విజయభాస్కర్. వెంటనే షాక్ అయిపోయింది. వెళ్ళిపోయాను ఇంటికి. వెంటనే రాత్రి బట్టలు సర్దుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను బ్రో. అంటే అప్పట్లో అది ఎలా అంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడిని నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను కదా, అది కొంచెం ఇన్నోసెంట్గా ఉండి నాకు భయం వేసి ఇంటికి వెళ్ళిపోయాను. నిజంగా చంపేస్తారేమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. 3 రోజులు నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాను, అమ్మ ఏంటమ్మా నాన్నగారు డైరెక్టర్ అంటమ్మా నేను చంపేస్తారు. మా అమ్మ కూడా ఉన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళకు, ఒగ్గో నా కొడుకు నువ్వు ఇక్కడే ఉండి ఏం అవసరం లేదు, నేను చూసుకుంటారని చెప్పి అమ్మ నాతో వంత పాడడం. సో అలా ఇంట్లో ఉండిపోయాను. 3 రోజుల తర్వాత నా అంతటి నేను సర్ది చెప్పుకున్నాను, ఇదేంటిది నేను ఇష్టపడిన అమ్మాయిని కదా, నాన్నగారిని కాదని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇలాగా తను అడిగిందన్నమాట, ఏంటి ఇంటికి వెళ్ళిపోయామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామని అడుగుతుంటే, అదే మీ నాన్నగారు డైరెక్టర్ అన్నావు కదా మరి, అంటే డైరెక్టర్ అయితే ఇంటికి వెళ్ళిపోతారా అంటే, మరి మీ నాన్నగారు చంపించేస్తే అంటే, అలాంటి సినిమాల్లో ఉంటే నీకు ఏమైనా పిచ్చా, నీకు ఇది ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు అంటే మరి నేను భయపడ్డాను. నాకు అంటే ఏదో అప్పుడు కొంచెం చిన్న ఒక ఇన్నోసెన్స్ ఉండేదిలేండి. అలా బాగానే కంటిన్యూ అయితే ఏంటంటే 2018లో అంకుల్కి చెప్పా ఇట్లాగా, వాళ్ళ నా బర్త్డే రోజు ఇంటికి వెళ్ళి 15 నుంచి 18 అంటే బాగానే ట్రావెల్ అయింది, లవ్ ట్రావెలింగ్ అంతా బాగానే జరిగింది. గ్రేట్ బ్రో అసలు. అంటే గొడవలు రాకుండా బ్రేక్, పర్సనల్ లైఫ్ అంతా చాలా బాగుంది. ఎంత పెద్ద కాంప్లికేషన్ ఏం రాలేదు, అంత చాలా హ్యాపీగా అయిపోయింది 2018లో. అంటే ఆయన రియాక్షన్ ఏంటి మీరు చెప్పినప్పుడు? పెళ్లి చేసుకుందాం అని చెప్పినప్పుడు బ్రో, అంటే అంకుల్ అంత సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు. నేను సినిమా రేంజ్లో ఊహించుకున్నా, అసలు ఏమనుకుంటున్నాను నా కొడుకు నా కూతురు ఇలా ఏమని అనుకున్నాను. బట్ ఏమి అంకుల్ అలాంటిది ఏమి అనకుండా కామ్గా, ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా లవ్ చేసుకున్నప్పుడు, పెళ్ళిన తర్వాత అన్నీ బయటపడతాయి, ఇప్పుడు నెగిటివ్స్ పాజిటివ్స్ అప్పుడు బయటపడతాయి. ఇప్పుడు అంటే మేమేమనుకున్నాం 3 సంవత్సరాలు మేము ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం, అర్థం చేసుకోవడం అన్నీ జరిగినాయి అనమాట. అన్ని అంకుల్కి ఎట్లా చెప్తాం, ముందు కూర్చొని మేము 3 సంవత్సరాలు ట్రావెల్ అవుతాం అంకుల్ అన్నీ చెప్పలేం కదా. అది శ్యామ అంటే ఇష్టం అంకుల్, పెళ్లి చేసుకుందాం అంకుల్ తన్నే అని చెప్పి అన్నీ చెప్పినాడు. అంకుల్ మొత్తం ఒక 1/2 hour డిస్కషన్ అయింది. రూమ్లో ఏసీ ఉన్నాక ఫుల్ చెమటలు నాకు. వీళ్ళిద్దరు బాగానే పక్క రూమ్ నన్ను లోపల తోసేసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారు. నన్ను అంకుల్ రూమ్లోకి తోసి వీళ్ళిద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. మా అత్తమ్మ గారును తర్వాత మా వైఫ్ ఇద్దరు వెళ్ళిపోయారు. 1/2 hour అయిన తర్వాత ఒకసారి ఆలోచించుకోవడానికి అంకుల్ 6 months టైం తీసుకున్నారు. టైం తీసుకొని నా వైఫ్ని పిలిచి అడిగారు అనమాట, ఏంటి నువ్వు నిజంగా షూరా ఆ అబ్బాయిని నిజంగా చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు, నో ప్రాబ్లం అంటే. అప్పుడు శ్యామ అంటే నా వైఫ్ ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటుంది, అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్
తను నా విషయంలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు తనకే నాకు పెళ్ళి అయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా అత్తమ్మ గారు, తన చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు. మా అత్తమ్మ గారు నేనంటే చాలా ఇష్టం. పెళ్ళి అవ్వడానికి 80% కారణం ఆవిడే, మా అత్తమ్మ గారు. సో ఏంటంటే అంకుల్ అలా టైం తీసుకున్నారు. శ్యాముని అడిగారు, తనంటే నీకు నిజంగా ఇష్టమేనా, ఇష్టమైతే పెళ్లి చేస్తాను. తను షూర్ డాడీ మీరు మాట్లాడారు కదా, మీకు ఏమన్నా నువ్వు అంటే చెప్పండి వేరే పని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎందుకంటే తను అంత షూర్గా ఉంది నా మీద. సో నా మీద పక్కగా అంకుల్ మాట్లాడారు. 2018 మా అమ్మ నాన్న పిలిచారు ఇంటికి, ఇక్కడికి హైదరాబాద్ పిలిచారు. మా అమ్మ నాన్న వచ్చారు. అంకుల్ కూడా అంత పెద్ద మనిషి అండి, వెస్ట్ గోదావరి ఊరు వచ్చారు చూడడానికి. ఆయనకు అవసరం లేదు, బట్ ఈ కేమ్ టు తాడేపల్లిగూడెం గూడెం వచ్చారు. మా అమ్మ నాన్న చూసుకున్నారు, ఫ్యామిలీ అంతా బాగా నచ్చింది. 2018 డిసెంబర్ 12న మా ఎంగేజ్మెంట్ అయింది. 2019 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయిపోయింది. ఎలాంటి చేజులు పొడవరాలు పరిగెడ్డలు ఏం లేకుండా చాలా హ్యాపీగా అయిపోయింది. యాక్చువల్లీ కానీ మీరు భయపడ్డారని తెలుస్తుంది స్టార్టింగ్. చాలా భయపడ్డాను బ్రో. అంటే నాకు పెళ్లి టైంలో ఒక టెన్షన్ బ్రో. ఇంకోటి మళ్ళీ మీరు దీన్నే కెరీర్గా ఎంచుకున్నారు కాబట్టి ఒక డైరెక్టర్, ఆయన పెద్ద డైరెక్టర్, టెన్షన్ ఉంటుంది బ్రో. ఎందుకంటే పాపం అంకుల్కి టెన్షన్ ఉంటుంది కదా, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో అంకుల్కి తెలుసు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. సో అన్ని సైడ్ల నుంచి ఆలోచించి వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రో. ఆయన తలుచుకుంటే చిట్టుకేస్తే పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి బ్రో. వాళ్ళ అమ్మకి ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్. వాళ్ళ అమ్మాయి మాట గౌరవం ఇచ్చి నాకు పెళ్లి చేశారంటే నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నిజంగా యాక్చువల్ ఆయన చిల్ పర్సనే, చెప్పట్లేదు స్పెషల్గా, బట్ పెళ్లి చేశారని చెప్పట్లేదు, బట్ నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఆయన సైడ్ నుంచి మీకు ఆఫర్లు రావడము, రికమెండ్ చేయడం అంటే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి చాలా పేరు తెచ్చుకున్నాను కదా. అంకుల్ ఏంటంటే ఆయన చెప్పలేక కదా, చెప్పచ్చు, చెప్తారు కూడా. అడిగితే అంకుల్ ఎట్లా ఏదైనా ఆఫీస్ అంటే మీరు హెల్ప్ చేయమని చేస్తారు, నో ప్రాబ్లం. అవసరం లేదు, అంతవరకు అవసరం లేదు. ఏదైనా అంటే సజెషన్స్ ఇస్తారు కాబట్టి, యాక్టింగ్ ఇట్లా ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో, ఇక్కడ సజెషన్స్ ఇస్తారు కానీ, బట్ మనం అంత చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మొత్తం 5 కలిసే ఉంటాం యాక్చువల్లీ. మార్నింగ్ అంతా మొత్తం డే అంతా కలిసే ఉంటాం, నైట్ పడుకోవడానికి మాత్రం సెపరేట్గా ఉంటాం అంతే. మొత్తం ఫ్యామిలీ అంతా నన్ను అల్లుళ్ళో కాకుండా కొడుకులో చూసుకుంటాను యాక్చువల్లీ, ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు బ్రో? వాళ్ళ ఇంట్లో కాదు, అంటే బాగోదు అల్లుడు. వాళ్ళ ఇంట్లో అంటే ఇల్లరకం అంటే అది బాగోదు, అంటే ఇల్లరకం కాదు కానీ బాగోదు బ్రో. అంతే, వాళ్ళు చూసుకుంటారని కూడా కరెక్ట్ కాదు, అది బాగోదు. అది కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు బ్రో. అంటే మనం పక్క సందులోనే ఉంటాం అనమాట. అంకుల్ వాళ్ళు ఇక్కడ, మేము అక్కడ. అంతే, ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉంటాం. నైట్ పడుకోవడం మాత్రం సెపరేట్ అంతే. అంటే మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. 3 years ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? చాలా బ్యూటిఫుల్ ఉంది బ్రో యాక్చువల్లీ. అంటే లవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చాలా హ్యాపీ ఉన్నాను. అంటే సూర్య సిరీస్ లాగా ఏమన్నా అంత మరీ అంత జట్ స్పీడ్ లవ్ కాదు మంది. కొంచెం తను వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఎక్కువ గ్రూమ్ అయ్యాను యాక్చువల్లీ. నేను గ్రూమింగ్ అంతా బాగా జరిగింది. ఇదివరకు మరి ఎడ్డోళ్ళ ఉండేవాడిని అంత. అంటే నేను చూసాను మీది 5 years బ్యాక్ జూరియల్ స్టూడియోస్ లో ఏదో సమ్ ఇంటర్వ్యూ. అసలు అక్కడ చూసి ఇక్కడ చూసిన తర్వాత ఇంత చేంజ్ ఏం జరిగిందని డౌట్ వచ్చింది నాకు. మొత్తం నా గ్రూమింగ్ మొత్తం కారణం మొత్తం తనే బ్రో. ఇదివరకు నిజం చెప్పాలంటే తను నాకు అంటే ఏం సజెషన్ చెప్పినా తనే ఇచ్చేదనమాట, నా వైఫే అనమాట. తనకు అన్నీ తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఎలాగో మూవీ ఫీల్డ్ వాళ్ళ నాన్నగారు అంటే తెలుసు కాబట్టి. నేను ఇదివరకు ఒక లుక్లో ఉండేవాడిని బ్రో. అది మీరు చూసారంటున్నారు కాబట్టి మీకు కొంతమంది స్పెట్స్ పెట్టుకుని బియర్డ్ తర్వాత పెట్టుకుని ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని నచ్చవు బ్రో. ఏంటంటే ఒక మనిషి చూడగానే వాడి లుక్ నచ్చాలి జనరల్లీ. ఏదైనా ఒక పర్సన్ ఆడిషన్కి వెళ్ళినా కానీ, పొరపాటున ఒక పర్సన్ కలిసినా కానీ పాజిటివిటీ ఉండాలి. చూడగానే అబ్బా కుర్రాడు చూడడానికి చాలా బాగున్నాడు, ఈయన ఫ్రేమ్లో పెడితే మనకి చాలా ప్లస్ అవుద్ది అని వాళ్ళకి అనిపించాలి. 2015లో అనిపించేది కాదు. నన్ను చూడగానే దండం పెట్టుకోవాలనిపించేది తప్పితే ఆఫర్ అవ్వాలనిపించేది కాదు. ఇది ఏంటంటే తను నాకు చెప్పింది, నువ్వు ఇలా ఉంటే కష్టం, అసలు నేను నీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను, అలా ఫాలో అవ్వు, ఇలా ఉంటే నీకు ఆఫర్లు చాలా కష్టం రావడం, యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోదు, కొన్ని ఉంటాయి ఇండస్ట్రీలో గెట్ ఆన్ అవ్వాలంటే అని చెప్పి తను నన్ను చాలా గ్రూమ్ చేసింది. తను ఇదివరకు నాకు స్పెక్ట్స్ ఉండేవి, నాకు ఆపరేషన్ చేయించింది కూడా తనే. ఇప్పుడు సైట్ లేదు అంటే ఎవ్రీథింగ్ అనమాట. తన దగ్గర అన్ని టాప్ టు బాటమ్ అనే దగ్గర బాగా చూసుకుంటాను. అలాంటి వైఫ్ రావాలి బ్రో. అదృష్టం బ్రో, అదృష్టం ఉంది మీకు. పూర్వజాలు కూడా నక్కతో 100 సార్లు తొక్కుంటాను, తొక్కి నాకు నెక్స్ట్ టైంలో. అంటే నార్మల్గా అయితే ప్రతి అమ్మాయికి అనిపిస్తూ ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలి, నా హస్బెండ్ ఇలా ఉండాలి అని చెప్పేసి. మేబీ తను కూడా అట్లాగే అనుకుని మరి నన్ను ఇలా నాలాంటి ఎడ్డోని అయితే ఎవరు లవ్ చేయడు బ్రో పాపం. నిజంగా అంటే మీరు మాట్లాడుకున్నప్పుడు ఏ క్వాలిటీస్ మీ ఇద్దరికి ఒకరికొకరు నచ్చి లవ్ చేసుకోవడం జరిగింది? మంచితనం బ్రో. మరి మంచితనం అంటే ఒక ఓడ్ ఉందన్నమాట. బెస్ట్ మాట్లాడిన ఒక పావు గంటలో అర్థమైంది మంచోడు. ఈ మంచితనం ఎక్కువైపోయేసరికి అంటే ఆడపిల్ల కొంత మంచితనం నచ్చదు బ్రో. ఎందుకంటే నచ్చుద్ది అబ్బాయిలు మన మానవులు వేరే రకంగా ఆలోచిస్తారు కదా, అమ్మాయిల వాళ్ళు డబ్బులు, కానీ అంత తప్పు బ్రో. అది అమ్మాయిలకు కావాల్సింది మంచితనం బ్రో. వాళ్ళకి రెస్పెక్ట్ అవ్వాలి. అది నచ్చితే ఏ అమ్మాయినా ఒక అబ్బాయిని లైక్ చేస్తుంది. అదైతే నేను ఎక్కువ నమ్ముతాను యాక్చువల్లీ. తను పేరు తెలుసుకోవచ్చు. శ్యామని, శ్రీ లలిత శ్యామని, SYAME అండి.
శ్యామని, శ్యామని, శ్యామని. శ్యామని, శ్రీలలిత శ్యామని. యా అంటే మీ ఇద్దరు పేర్లు కొంచెం ఏదో డిఫరెంట్గా ఉన్నాయి బ్రో. నాదో 3 పేర్లు, తన 3 తనలో పేర్లు. 3 పేర్లు ఉన్నాయి. దేనికి 3 పేర్ల కథ ఏమన్నా ఉందా? అంటే కుదిరిందేమో ఒకవేళ ఫైనల్. శివ, రవితేజ ఓకే ఫైన్. మధ్యలో శివ ఎందుకు పెట్టారు? ఏమన్నా మొక్కుకుని పెట్టిందా? అమ్మ నాన్న పెట్టారు. అంటే కొంతమంది మొక్కు ఉంటుంది కదా బ్రో, లైక్ అంటే అమ్మ నాన్న నాకు చెప్పింది ఏంటంటే, నేను సోమవారం పుడితే శివుడు శివ అన్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఇదంతా. తెల్లారు ఒక ఎర్లీ మార్నింగ్ 5:25 పుట్టా. సో సూర్యుడు ఉదయిస్తున్నాడని చెప్పి తేజ అన్నారు. సూర్యుడు వెలిగిస్తారు కదని చెప్పి రవి అన్నారు. ఈ మూడు చెప్పారు. అమ్మ నిజమేనమ్మా అని అడిగాను నేను. అంతే కదరా అన్నాను, లాజిక్కే కదా. సోమవారం పుట్టేవాడు శివుడు అన్నాను, సూర్యుడు ఉదయిస్తాం కూడా రవి అన్నాను, వెలిగిస్తారు కాబట్టి తేజ అన్నారు. సర్లే ఓకే, ఏదో లాజిక్గానే ఉంది అయితే చెప్పి అన్నాను అనమాట. అట్లా రవి, శివ, తేజ ఫ్యూచర్లో పెద్దగా వినిపించే పేరు అవ్వచ్చు. 5 కష్టపడతాను ఖచ్చితంగా. 5 హార్డ్ వర్క్ చేస్తాను. సూర్య విషయానికి వచ్చేసన్న అంటే షణ్ముఖ్కి ఎంతవరకు అయితే పేరు వచ్చిందో తను ఆల్రెడీ ప్రూవ్డ్. బిఫోర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, బిఫోర్ తను చేసిన వైవా కానీ, ఇవన్నీ తన డ్యాన్స్ వీడియోస్ కానీ ప్రూవ్డ్ అనమాట. సో సూర్య అనే వెబ్ సిరీస్ తనకన్నా మీకు ఎక్కువ యూజ్ అయింది. మీకు కానీ, తన మౌనికకు కానీ, వీళ్ళకి ఎక్కువ యూజ్ అయింది. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు? నేనైతే అసలు నిజంగా చాలా హ్యాపీ ధనుష్, అసలు విపరీతమైన హ్యాపీ అనమాట. అంటే బ్రేక్ అనమాట. ఎవ్రీ పర్సన్ నీడ్స్ ఎ ప్రాపర్ బ్రేక్ అనమాట. లైఫ్లో ఏదైనా గట్టి కొట్టాలంటే బ్రేక్ కావాలి, లేకపోతే చాలా కష్టం అది. ఎందుకంటే ఏమీ చేయలేడు పాప, లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. నాకు ఆ బ్రేక్ కోసం వచ్చినప్పుడు సూర్య వచ్చింది. స్వామి నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను నేను. అంటే పైన దేవుడు ఏదో టైంకి ఒకటి ఇస్తానంటారు చూసారా, నాకు ఈ స్వామి ఇచ్చాడు అనమాట. నాకు అరే ఈ స్వామి క్యారెక్టర్ నీకు ఇచ్చాను, ఇక్కడ నుంచి జాగ్రత్త ప్లాన్ చేసుకోవాలి లైఫ్ని, లేకపోతే నేను ఇంకేం చేయలేను, ఇంతకుమించి నేను ఇవ్వలేను అన్నట్టే ఇచ్చాను నాకు ఈ స్వామి క్యారెక్టర్. సో అన్నీ కుదిరినాయి ధనుష్ మొత్తం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నుంచి నా క్యారెక్టర్ బాగా బిల్డ్ అవ్వడం, జనాలు బాగా ఎంకరేజ్ చేయడం. సో ఆడియన్స్ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.